ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. కేంద్ర బడ్జెట్లో ఐటీ ఉపశమనం. పవన్ గురించి మాట్లాడే అర్హత పేర్ని నానికి లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి. పేర్ని నానిపై చర్యలు తప్పు. మంత్రి కొల్లు రవీంద్రబాబు. విజయవాడలో 256 అడుగుల రామ్ చరణ్ భారీ కటౌట్. వచ్చే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా వార్షికంగా 15 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించేవారు చెల్లించే ఆదాయం పన్నును తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పన్ను తగ్గింపు ఉపశమనం 2020 పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విధానంలో ఇంటి అద్దెలు వంటి మినహాయింపులు మినహాయించారు. ఈ విధానంలో వార్షిక ఆదాయం 3 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటే 5 నుంచి 20 వరకు పన్ను విధిస్తామన్నారు. అంతకు మించిన ఆదాయం ఉన్నవారికి 30% పన్ను చెల్లించాల్సి వస్తుందన్నారు. కాగా పన్ను రేట్లను తగ్గించడం వల్ల ఎక్కువ మంది కొత్త విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని విజయవాడలో భారీ కటౌట్ సిద్ధం చేశారు. విజయవాడ బృందావన కాలనీలో వజ్రా మైదానంలో 250 అడుగుల రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు. ఇంత భారీ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారని అభిమానులు చెప్పారు. ఇవాళ సాయంత్రం వజ్రా మైదానంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చిత్ర బృందానికి సంబంధించిన పలువురు సభ్యులు ఇందులో పాల్గొనున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూ లైన్లో గ్రిల్లో ఇరుక్కున్న బాలుడి తల 150 క్యూ లైన్లో ఉండగా పక్కన ఉన్న గ్రిల్లో తలబెట్టిన 6 ఏళ్ల బాలుడు దయాకర్ భక్తుల తల్లిదండ్రులు గమనించి గిల్ నుండి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో తప్పిన పెను ప్రమాదం. ఎనిమిదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 4 యువకులు, 2 నిందితుల్ని అదుపులో తీసుకున్న పోలీసులు మరో 2 కోసం గాలింపు. గ్యాంగ్ రేప్ జరగడం జరిగింది. దాని మీద ఎన్నుకుదురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. కానీ కొన్ని మీడియాల్లో కొన్ని ఛానల్స్లో ఆ పాప యొక్క కాళ్ళు చేతులు బంధించి రేప్ చేశారని, అలాగే రేప్ చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్ అని రావటం జరిగింది. కానీ అవన్నీ కూడా వాస్తవాలు కాదు. రేపు జరిగిన మాట మాత్రం వాస్తవం. గ్యాంగ్ రేపు జరిగింది కాబట్టి త్వరలోనే ముద్దాయిలను పట్టుకొని చట్టపరంగా వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తాము. కాళ్ళు చేతులు కాదని మీడియాలో వస్తుందన్నమాట. పాపను ఎలా తీసుకెళ్లారని పాప కొద్దిగా షాక్ లో ఉందండి. మా ఉమ్మన్ ఎస్ఐ గారు కూడా విచారిస్తా ఉన్నారు. షాక్ లో ఉన్నది. మళ్ళీ డీటెయిల్ గా విచారిస్తాం. అమ్మాయిని సుమారు 4 ఉండొచ్చని అనుకుంటున్నామండి. 4 మెంబర్స్. ప్రస్తుతానికి ఒక 2 అదుపులో తీసుకున్నామండి. మా పిల్లలకు తిండి పెట్టడం ఈ ప్రభుత్వంలో కాదు. ఏడుస్తూ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన విద్యార్థినులు, పిల్లలను చూడడానికి అనుమతించని యాజమాన్యం, కేజీబీవీ ముందు ఆందోళన చేసి తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు, నిర్మల్ జిల్లా దివాల్వర్పూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు భోజనం సరిగ్గా పెట్టడం లేదని తమ పిల్లల్ని హాస్టల్ నుంచి బయటకు తీసుకుని వెళ్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. పేదల బియ్యాన్ని బొక్కేసిన మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఆయన బినామీలకు కూడా నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని వార్నింగ్ ఇచ్చారు. భార్యను అడ్డు పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరగాడని విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. పేర్ని నాని ప్రెస్ మీట్పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నేరం మగవాడు చేసినా ఆడవాళ్ళు చేసినా నేరమే అవుతుందని చెప్పారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేషన్ బియ్యం మాయం కేసులో సూత్రధారి పేర్ని నాని అని కొల్లు రవీంద్ర అన్నారు. ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరతాడు. అయ్యా పేర్ని నాని గారు, ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? దాదాపు 3708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా
రేషన్ బియ్యం స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే అని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ మరి నీతి కబుర్లు చెప్పే పేరు నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు. ఏ గోడరికి పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు, బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? అయ్యా పేర్నాని గారు, మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చిరు కాడు. చట్టం ఊరుకోదు. చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా. సిగ్గు అనిపించట్లా మీకు? ఇంత పేదల సొమ్ముని దోచుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లా? ఇవాళ మేమంతా కూడా మొత్తం గోడౌన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి నీకు రాజకీయమే వ్యాపారం. ఇవాళ నీ గోడౌన్స్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు? పేదల్ని భయపెట్టి వాళ్ళని బెదిరించి భూములు లాక్కుని పేదలకి స్థలాల్లోంచి మట్టి ఎత్తుకొచ్చి కొన్ని లక్షల ట్రక్కుల మట్టి నింపి దాని మీద అవినీతి గోడౌన్స్ కట్టుకుని అవినీతి గోడౌన్స్లో పెట్టిన బియ్యాన్ని అమ్ముకుని ఇవాళ పేద ప్రజలను మోసం చేసింది వాస్తవమా కాదా? అన్నిటికీ సమాధానం చెప్తావు కదా నువ్వు. ఇవాళ ఇది జరిగిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అప్పుడు చెప్పడంలో కూటమి సర్కార్ దూసుకెళ్లిందని దేవా చేశారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రరెడ్డి ఇప్పటివరకు మొత్తం 1,12,750 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. అలాగే ఈ అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు. అదే సమయంలో మేనిఫెస్టో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కూటమి నేతలు అమలు చేయడం లేదని తెలిపారు. పేరు స్వర్ణాంధ్ర. దాని హెడ్డింగ్ కూడా వచ్చేసి వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్ర. వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్ర. సంపన్న ఆంధ్ర, ఆరోగ్య ఆంధ్ర, సంతోష ఆంధ్ర. మంచిదే. ఇంతకు ముందు కూడా 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఇటువంటి డాక్యుమెంటే ఇంకోటి కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్. ఆ రోలింగ్ ప్లాన్, తొల్లుకుంటూ రోలింగ్ ప్లాన్ 2015-16 అప్పుడు. అంతకుముందు 1998లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020, అప్పుడు ఒక 20 సంవత్సరాలు, అంటే ఇదొక 20 సంవత్సరాలకు, ఇదొక 25 సంవత్సరాలకు, మరొక 20 సంవత్సరాలకు. ఏముంది ఈ స్వర్ణాంధ్రలో వెల్ది ఎట్లా అంటే 10 సూత్రాలు, ఒక 10 సూత్రాలు అన్నమాట. జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంటు, స్కిల్లింగ్, ఇటువంటి 10 సూత్రాలు. ఆ తర్వాత 12 మార్గాలు. ఎట్లా? అఫోర్డబుల్ హెల్త్ కేర్, అంటే ఆరోగ్యానికి మనకు అఫోర్డ్ చేసేదానికి, ఇటువంటి 10 సూత్రాలు అన్నమాట. సో మొత్తం మీద 10 మార్గాలు, 10 సూత్రాలు, 12 మార్గాలు. ఇంతకుముందు వచ్చేసి సన్ రైజ్ ఆంధ్ర రోలింగ్ ప్లాన్, అందులో వచ్చేసి ఏమేమి దీంట్లో 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లు, అంటే 7 కార్యక్రమాలు. ఏది? ప్రైమరీ సెక్టరు, ఇండస్ట్రియల్ సెక్టరు, అదేవిధంగా 5 క్యాంపెయిన్లు, ప్రచారాలు. అవేమవి? బడి పిలుస్తుంది, పేదరికంపై గెలుపు. ఆ తర్వాత 5 గ్రిడ్లు అన్నమాట. వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్. సో 7, 5, 5. అంతకుముందు విజన్ 2020 అప్పుడు ఎన్ని? 19 గ్రోత్ ఇంజన్లు. అంటే ఇవన్నీ కూడా ఎట్లా సాధిస్తామంటే దానికి మార్గాలు, సూత్రాలు, గ్రిడ్లు, వివిధ పద్ధతులు. ఇవేమి? 19 ప్రాథమిక అభివృద్ధి ఇంజన్లు. ఏంటివి అవి? వ్యవసాయము, మన పరిశ్రమ,
సర్వీసెస్. లగచర్ల బెటాలియన్ కానిస్టేబుల్ ఘటనపై రిపోర్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసిన డీజీపీ జితేందర్. లగచర్లలో రైతులపై పోలీసుల దాడి, ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ మీద నిరసన చేసిన 38 మంది బెటాలియన్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన ఘటనపై స్పందించిన డీజీపీ జితేందర్. Can you please little bit elaborate it? Sir, Ashish sir. How far is the investigation of Lakshya, sir? Lakshya, how far is the investigation of Lakshya? Vikarabad, Lakshya. Going on. Vikarabad, Lakshya. Finalize it. Recently, sir. గత వైకాపా ప్రభుత్వంలో అనేక కేసులతో తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారని తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వైకాపా నేత పేర్ని నాని వ్యవహార తీరుపై ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. పేదల బియ్యంతో దొంగ వ్యాపారం నడుపుతున్న పేర్ని నానికి వాళ్ళ కుటుంబం గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు. గతంలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన అంశాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. పేర్ని నానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. చంద్రబాబు దయతో ఇవాళ వైకాపా నాయకులు బయట తిరుగుతున్నారన్నారు. చంద్రబాబు మంచితనం తమను చేతులు కట్టేసేలా చేసిందన్నారు. కానీ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఏమి సంబంధం? అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మా తల్లి భువనేశ్వరి ఇప్పుడు కూడా కనపడలేదురా. మీరు చేసే దానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత? ఆయనకి టైం వేయకూడదా? దమ్ము లేని నాయనలేరా ఇప్పుడు కనిపించింది మీకు? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్లు నేను చాలా వద్ద చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు, సభ్యత కాదు కాబట్టి నోరు మూసుకొని ఉంటా. ఇన్ని మాటలు మాట్లాడినారు పాప సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి. మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు. అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు, ఇప్పుడు కాలు పట్టుకుంటారా? ఎవరిదరా గోడౌనా? గోడౌన్ ఎవరిదిరా? నీది ఇదో నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో ఆవిడబెట్టి నాయన ఇదో పేరుని నాయన గారు ఇద్దో చూసుకో, ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో. జయసుధా వేరోస్ కన్స్ట్రక్షన్ అంటే పొల్లపాలెం ఎంత ఉండేది? ఒకసాట 31 సెంట్లు కొన్నావు, మళ్ళీ ఇంకోసాట 81 సెంట్లు కొన్నావు. లేకపోతే యాడుంది మీరందరూ? ఆయన మంచితనం మాకు చేతులు కట్టేసినాడు. కార్యకర్తలు అన్నీ ప్రతిదీ మాట్లాడతారా? సిగ్గులే అంటే ఆ పొద్దు ఏముంది? ఎవిడెన్స్ ఏముంది? అమ్మినోడి పేరు పెట్టలేవు నువ్వు. నా పర్మిట్లన్నీ ఇచ్చేస్తావు. ఈ పొద్దు వచ్చింది నీకు బాధ. సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేపు ఎక్కడ టూర్ పోండి దయచేసి, కార్యకర్తలు ఇడిచిపెట్టి. వాళ్ళు మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదో. వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి, ఆ గురించి, ఈ గురించి. వీడు బ్యాటరీ తక్కువ, వీడి కథ చాలా ఉంది. మాట కూడా గట్టిగా రాదు కదా మా కొల్లు రవీంద్రకి, అచ్చెం నాయుడిని. అవసరం ఉండే ఆ ముందు ఆనందించాలా మీరు? నేను రిక్వెస్ట్ చేస్తారా, గుట్టలు ఎంపి వీళ్ళ జీబులు కూడా ఎక్కించుకోబోతండి. బేడీలు వేసి దొంగలు పట్టబోతాడు. దొంగలు పట్టబోయేది అట్లే కదా, బేడీలు వేసి చైన్ వేసి. తెలుగులో చదువుకుంటే ఉద్యోగాలు రావని భయపడాల్సిన అవసరం లేదని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి అన్నారు. తెలుగులో చదువుకొని ఎందరో ఉన్నత స్థానాలకు వెళ్లారని, తాము కూడా మాతృభాషలోనే చదువుకున్నామని చెప్పారు. వృత్తిరీత్యా ఆంగ్లం నేర్చుకున్నామన్నారు. విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల 2వ రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరుకురి రామోజీరావు సభావేదికపై తెలుగులో న్యాయపాలన అంశంపై నిర్వహించిన సదస్సులో జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి మాట్లాడారు. మంది సాహితీవేత్తలు, కవులు సమాజంలో ఉన్న స్థానంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకోలేదండి. మనందరం కూడా తెలుగు మాధ్యమంలో చదువుకున్నాం. ఇంగ్లీష్ అనేది దైవభాష ఏం కాదు. అది మేము కూడా మా వృత్తిరీత్యా అంటే హైకోర్టులో న్యాయమూర్తి కాబట్టి రాజ్యాంగంలో అధికరణం ప్రకారం మేము ఆంగ్లంలోనే ఆర్డర్లు రాయాలి కాబట్టి మా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాం. అంత మాత్రం చేత ఉద్యోగాలు రావు అని మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఈనాటి సదస్సు తెలుగులో న్యాయపాలన. ఈ మహాసభల నిర్వాహకులు తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం కల 4 న్యాయమూర్తులను ఆహ్వానించడం జరిగింది. 2 తెలంగాణ రాష్ట్రం నుంచి, మరిద్దరు ఆంధ్ర రాష్ట్రం నుంచి. వీళ్ళు 4 కూడా న్యాయమూర్తులే కాదు, మంచి వక్తలు కూడా. తెలుగువారు భౌగోళికంగా వేరుపడ్డ, భాషాపరంగా ప్రేమాభిమానాల పరంగా కాదని, భాషా పరిరక్షణలో కలిసి మనందరం పనిచేయాలని అభిలషిస్తూ తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఈ కేంద్ర బడ్జెట్లో ఐటీ ఉపశమనం. పవన్ గురించి మాట్లాడే అర్హత పేర్ని నానికి లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి.
పేర్ని నానిపై చర్యలు తప్పు మంత్రి కొల్లు రవీంద్రబాబు. విజయవాడలో 256 అడుగుల రామ్ చరణ్ భారీ కటౌట్. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.